ఓలాలో 20-30 కిలోమీటర్ పోతే వాడు వచ్చేది అంతా 180, 140 రూపాయలు. ఆ! మరి ఇట్లా ఇప్పుడు ఒకవైపు ఫ్రీ బస్ పెట్టి మీ ఆటోలో గిరాకీ తగ్గించిండు. అంతే మరి. రోడ్డు మీదకి వచ్చిండు. మళ్ళా ఈ డీజిల్ బండ్లు కూడా ఔటర్ రింగ్ రోడ్ బయట అంటున్నది ఇట్లా ఏం చెప్తావు? ఇక బయట అంటే ఇంక వాడు చెప్తానే ఉన్నాడు, ఏం చేస్తాం చెప్పు. ఆ, మరి ఎట్లా బతుకుదేరు ఎట్లా అంటావు? ఇంకా బతుకుతేరేముంది, సావాలి ఎక్కడని పోయి ఏం చేస్తాం. కాంగ్రెస్ పాలన మంచిగా లేదా? ఏం పాలన కాదు, అదే పాలన ఉంది. ఎందుకు అట్లే 6 గ్యారెంటీలు ఇస్తుండు, 12,000 ఇస్తుండు కదా మీకు. ఏ గ్యారెంటీలు ఇచ్చిండు, ఏమి చేసి ఇంతవరకు ఏం చేసిండు చెప్పు. ఇంతవరకు ఊర్లో పంటలకు రుణమాఫీ లేదు ఇంతవరకు. ఆయన చేసిన అన్నాడు కదా. ఎవరు చేసిండు? 30-40 వేలకు చేస్తే అయిపోయినా 2 లక్షలు తీసుకున్నాడు. 12,000 ఇస్తా అంటున్నాడు కదా మీకు. మరి రోజు ఇస్తున్నాడు వాడు. మరి కలిసిందా రవాణా శాఖ మంత్రిని మీ ఆటో యూనియన్? కలిసిండ్రు, మాట్లాడిండ్రు. ఏమంటున్నావు? ఏమంటారు, పెద్ద పెద్దలు పోయిండ్రు, మనం అయితే అన్న ఏం చెప్తావే? ఔటర్ రింగ్ రోడ్ డీజిల్ బండ్లను ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళిపోమంటాడు రేవంత్ రెడ్డి. దాని గురించి జీవో తీసుకొస్తా అంటున్నారు. ఎట్లా ఒకవేళ ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్తే గరీబ్ వాళ్ళకి అంతా ఎలగొడితే ఎట్లా బతకలే? ఎంత లాఖో కరడో జనాలు ఉన్నారు ఇక్కడే. అంతా ఎట్లా మనం ఆటో వాళ్ళు ఉన్నాము, ఎట్లా బతకలే మనం? ఇప్పుడు అది గ్యాస్ బండి, కరెంట్ బండి అంటే మనకు అంత డబ్బులు లేవు. మరి ఇది పోతే మనం ఎట్లా బతకలే? కాదు, ఈ గవర్నమెంట్ వస్తే ఇంకొక గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకటి మారుస్తూ ఉంటే మనం ఎట్లా బతకలే? ఇప్పుడు మనం ఓటేసి గెలిపించినాక మళ్ళీ ఇది చేస్తే ఎట్లా? మనకి ఎంత కష్టం చేసి బతికేట వాళ్ళకి కూడా ఇట్లా చేస్తే ఎట్లా ప్రాబ్లం అవుతుంది మనకు? మంచిది కాదంటారు ఇది. ఇది చాలా తప్పు. ఇది ఎంత పబ్లిక్ ఎంత మొత్తుకుంటారో ఇది మనకు తెలుసు. ఇది ఇంత పబ్లిక్ ఇలా మీరు వచ్చి అది అవుటర్ రింగ్ రోడ్లో పోవాలంటే అప్పుడే స్టార్టింగ్లో మనకు చెప్తే ఎందుకు తీసుకొస్తాం మేము? ఇన్ని రోజు బతికినిచ్చి ఇప్పుడు సడన్గా కొడితే మనం ఎక్కడ వెళ్ళిపోవాలి? మొత్తం జీవన విధానం అంతా ఆటో మీదనే ఉంది సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మన బతుకంతా సరిపోయలే, పిల్లలకి సరిపోయేది దీంట్లోనే. అన్ని మనకు కిరాయి ఇల్లు, కిరాయి రెంట్ కట్టుకోవాలి, అన్ని దీంట్లోనే బతుకుతున్నాం మేము. మనకు కష్టం అవుతుంది. ఇప్పుడు బతుకుతున్నాం మంచిగా అంటే మళ్ళీ ఈ గవర్నమెంట్కి గెలిస్తే మనకి ఇట్లా చేస్తారని తెలియదు మాకు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? సార్ అంత మంచి కానీ ఇది ఒకటి చేస్తే మనకు తప్పు కదా సార్. ఇప్పుడు మన కడుపు మీద కొడితే ఏం ఎట్లా మంచిగా అని చెప్తారు? మీరు ఏదో ఒకటి జాబ్ చేస్తారు, మీకు మీ జాబ్ ఏమైనా తప్పు చేస్తే మీకు వెళ్ళగొడితే మీకు బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు కూడా బాధ కదా సార్. ఇది వెళ్ళగొడితే మనకు అవుటర్ రింగ్ రోడ్ పోయి ఏం బతకాలి? ఆ బైక్ వాళ్ళు అంతా వచ్చి ఓలా ఊబర్ అని వాళ్ళు కొట్టుకొని పోతున్నారు. మళ్ళీ ఫ్రీ బస్ చేశారు. మళ్ళీ ఇది అవుటర్ రింగ్ రోడ్లో పోవాలంటే ఇన్ని రోజు ఎందుకు మనకు ఇది చేశారు? అట్లా అయితే మనం ఓటుకి గెలిచిపించేది ఏం కారణం ఉంది? మనం గెలిపేయకుండా అట్లా అయితే మంచిగా చేస్తే ఏం 12,000 ఇస్తే మాకేం సరిపోదు. మనకు 12,000 వద్దు, 20,000 వద్దు, మనం 10కే మనకు చాలు అనేది. బైక్ వాళ్ళు వస్తున్నారు, డాక్టర్ కూడా బైక్లు వస్తే ఓలా ఊబర్ స్టార్ట్ చేసి తీసుకొని పోతున్నారు. ఎన్ని డాక్టర్లు, అది ఎన్న జాబ్ వాళ్ళు, ఇది ఎంప్లాయ్ వాళ్ళు వచ్చినప్పుడు వేసుకొని పోదామని వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు అంతా ఇలా చెడగొట్టి మనకు ఎట్లా బతకాలి? మనము కష్టం కదా. ఇప్పుడు వెళ్ళగొట్టే సడగని అక్కడ ఓటర్ రింగ్ కూడా బయట పోయి బతకాలంటే ఎట్లా? సార్ అంతే బాగుంది కానీ ఆటో వెళ్ళగొట్టేది అయితే మాకు ఉచిత బస్ వల్ల వచ్చిన తర్వాత మీ ఆటోలు ఎక్కుతున్నా సార్. అది ఇప్పుడు చూడండి, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకే. కానీ ఇది కూడా గవర్నమెంట్ బస్సు అయితే పర్వాలేదు, నడుస్తుంది. కానీ ఇప్పుడు మన బండి వెళ్ళగొట్టాలంటే ఇది ఎంత మరీ దారుణంగా సార్. ఇది బయటికి పోవాలంటే కష్టం అన్న, చాలా ప్రాబ్లం అంటది. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి చెప్పండి, ఇట్లాంటి ఇబ్బంది ఇప్పుడు రాలే. ఇప్పుడే డీజిల్ బండ్లో వెళ్ళిపోవాలంటారు, డిస్ట్రిక్ట్ బండ్లు వెళ్ళిపోవాలంటారు. వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏడను అప్పు తెచ్చి తీసుకున్నాం బండ్లు, ఆ బండ్లు కూడా వెళ్ళిపోవాలి. మళ్ళీ సిటీ బండ్లు, కరెంట్ బండ్లు తీసుకోవాలంటే కాదు. అది ఇప్పుడు డీజిల్ బండ్ వెళ్ళిపోమంటారు. మరి ఈవీ వెహికల్స్ తీసుకుని అంటున్నారు ఇప్పుడు నీ దగ్గర లేవు అన్న, అందుకే చెప్తున్నాం, లేవు మా కాడ. మరి ప్రభుత్వం ఎటువంటి సాయం అందిస్తామంటున్నారు? ఏం సాయం అన్న? ఇది ఇంత ముందు ఎవరు చేయండి, ఇప్పుడు తీసేయమంటారు. ఎట్లా తీస్తాం? ఇప్పుడు తీయాలంటే గరీబులు మొత్తం రోడ్డు మీద పడతారు. ఏదో కష్టం చేసి బతున్నాం మేము. ఆ బండ్లు తీసుకోవాలంటే వేరే వాళ్ళు అమ్మాలంటే రూపాయి తీసుకోరు అవి డిస్ట్రిక్ట్ బండ్లు. ఈ సిటీ బండ్లు కొనాలంటే 4-5 లక్షలు కావాలి. ఏడకెళ్ళి తెచ్చుకుంటాం మేము. మరి ఎట్లుంది సంవత్సరం పాలన? ఎట్లుంది? ఇట్లా ఇంత ముందు ఉన్నట్టే ఉంది. ఇంకెట్లా ఉందన్న? 12,000 ఇస్తా అంటున్నారు. 12,000 ఏం సరిపోతాయి మాకు సంవత్సరానికి? అవి రోజు ఏదో 20-30 రూపాయలు పడవు. అవి రోజుకు నెలకు 1000 పడతాయి. 1000 ఎట్లా పడుతుంది? అది 1000 పడ్డా రోజుకి ఎంత పడుతుంది? అవి రోజు 30 రూపాయలు పడుతుంది. అవి 30 రూపాయలు ఏం సరిపోతాయి మాకు?
రూమ్ రెంట్, కరెంట్ బిల్లు, పిల్లల చదువులు, మేము ఖర్చులు అన్నీ చూసుకోక ఏమైతే మాకు ఏం సరిపోవు అవి. మాకు వేయకున్నా పర్లే కానీ డిసి బండ్లు తీయవద్దు. డిసి బండ్లు, డీజిల్ బండ్లు తీసి అవతలంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ బయట దింపినానికి ఎట్లా గిరాకీ ఉంటుంది మరి? గిరాకీ ఎట్లా ఎవరిని ఎక్కించుకుంటారు? అక్కడ ఎవరు ఉంటారు గిరాకీ? అవతల మొత్తం అవి అడవి జంగల్ అది. సిటీలో నడుస్తుంది కదా, అక్కడక్కడ నడుస్తుంది. ముందే ఫ్రీ బస్సులు పెట్టిండు, ఫ్రీగా ఎగబడుతురు. ఇంకా ఈ పైసలు ఇచ్చి ఆటోలు ఎవరు ఎక్కుతారు? ఫ్రీ బస్ మంచిది కదా? యాడ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి దెబ్బలు తిన్నాయి ఆటోలు. కిరాయే లేదు. ఓలా, ఊపర్ ఒకటి, మళ్ళీ బైకులు అయినాయి. మరి ఈ ర్యాపిడో, ఊబర్ వల్ల ఎటువంటి ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అవుతుంది. మాకు 150 కొట్టే కాల 30, 40, 50 రూపాయలు పోతురు వాళ్ళు. తక్కువ, చాలా తక్కువ. 30 వాళ్ళు ఎక్కువ చూసుకుంటారా తక్కువ చూసుకుంటారా? వాళ్ళు తక్కువ ఉన్నాయో చూసుకుంటారు కదా. బైకుల మీద బుక్ చేసుకొని పోతురు వాళ్ళు, మాట్లాడుకొని పోతురు. ఎల్లో నంబర్ ప్లేట్ ఉంది, ఎంతో కొంత ట్యాక్స్ కడతారు ఎల్లో నంబర్ ప్లేట్ కోసం. వైట్ నంబర్ ప్లేట్ వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా ఇప్పుడు ఈ ట్యాక్సీ నడుపుతుంది కదా, మరి ఎట్లా ఏం చెప్తావు ప్రభుత్వం? వాళ్ళకి ట్యాక్సే లేదు అసలు. వాళ్ళు ఓన్ ప్లేటే అవి, ట్యాక్సీ ప్లేటే లేవు. ట్యాక్సీ ప్లేట్ ఒక్క బైక్ లేవు, మొత్తం ఓన్ ప్లేటే. ట్యాక్స్ కట్టండి ఏమన్నా ఎల్లో నంబర్ ప్లేట్ కి? మాకు ఉంటాయి ట్యాక్సీ. ఏ ట్యాక్స్ ఉంటుంది? ఆటోది ఉంటుంది కదా, ఎల్లో నంబర్ ప్లేట్, ట్యాక్సీ నంబర్ ప్లేట్ ఎల్లో ఉంటుంది. కానీ అలా మొత్తం ఓన్ ప్లేటే అవి. 150 పోయేది మేము 50, 60 రూపాయలు పోతురు వాళ్ళు. సేఫ్టీ చూసుకుంటారు వాళ్ళు. ఎన్ని పైసలు ఇచ్చి వాళ్ళు ఎందుకు ఎక్కుతారు?